అమ్మా నిలవేణి, ఇక నుంచి ఈ కారు నీదే. తారక్, అమ్మాయికి డ్రైవింగ్ నేర్పించు. డాడీ అయితే సరే, ఇదిగో కీ తీసుకో. తారక్ సార్, నాకు మంచిగా డ్రైవింగ్ వచ్చే వరకు మీ కారులోనే నేర్పించండి. తెలివైన దానివే. ఈ ఇంట్లో ఎవరికి ఎంత విలువివ్వాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అమ్మా నిలవేణి, కిందకి లాగే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం. వాళ్ళ మాటల గురించి మర్చిపో. ఇప్పుడు హ్యాపీయా? అమ్మో అమ్మో అమ్మో, మన కాలి గోటు కూడా సరిపోదనుకున్న దానికి కారా? మీరందరూ ఇలాగే చూస్తూ ఊరుకోండి. ఏదో ఒక రోజు ఆ పని మనిషే ఈ ఇంటి పట్టపురాణ అన్నట్టు ఆవిడ గారికి రథం కూడా కొనిస్తారు. ఆ నీలవేణిని ఎంత తొక్కాలా అని మనం చూస్తుంటే వాళ్ళు దాన్ని అంత ఎత్తుకెక్కిస్తున్నారు. ఎక్కించని ఎంత ఎత్తుకు ఎక్కిస్తే అంత ఎత్తు నుంచి తోసేయొచ్చు. ఏ కోడలనే స్థానం దానికిచ్చి ఈ ఇంట్లోకి తీసుకొచ్చారో ఆ స్థానమే దాని ప్రాణానికి ముప్పు తెస్తుంది. ఇలాంటి కబుర్లు మీరు చెప్తూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను. మీరు నా జీవితాన్ని ఆదుకుందామనుకుంటున్నారో ఆడుకుందామనుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అంత మాట అనుకర్చనా, నీకోసం ఈ ఇంటి కోడలు అనే స్థానం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇంకా నేను ఆ స్థానం గురించి ఆశపడుతూ ఎదురు చూస్తూనే ఉండాలంటీ. పాపం అర్చన చెప్పిన మాటల్లో కూడా కాస్త అర్థం ఉందమ్మా. ఏం అర్థం ఉందే? ఇంట్లో ఇంత జరుగుతుంది, ఆ నీలవేణికి ఈ ఇంట్లో బలం పెరుగుతుంది. ఇంకా అర్చనని తారక్ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడని అనుకుంటున్నారా? మళ్ళీ అర్చనని తారక్ పెళ్లి చేసుకునే ఒక శుభగడిగా వస్తుందనే ఆశపడుతున్నారా? ఆశపడితే తప్పే ఉంది. చెట్టు మీద ఉన్న కాయ అయితే అందుతుందనే ఆశతో ఎదురు చూడొచ్చు, కానీ ఆకాశంలో ఉన్న చందమామ అందుతుందని ఎదురు చూడడంలో అర్థం లేదు కదా అత్తయ్య గారు. ఇప్పుడు అందనంత ఎత్తులోనూ అందుకోలేనంత దూరంలోనూ ఏముందంట? అమ్మా, నేనేమైనా మాట్లాడితే కోప్పడతావు గాని నువ్వే లాజిక్గా ఆలోచించు. అన్నయ్య నీలవేణితో కాపురం కూడా మొదలు పెట్టేశాడు. రేపో మాపో వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని కనడం కూడా మొదలు పెడతారు. పరిస్థితి అంతవరకు వస్తే అర్చన అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావా? అసలు మీ అందరికీ ఏమైంది? ఆ నీలవేణిని ఇంట్లో నుంచి ఎప్పుడు తరిమేద్దామా అని నేను చూస్తూ ఉంటే మీరందరూ ఆ నీలవేణికే ఇంటి పెత్తనమంతా అప్పగించేలా ఉన్నారు. అబ్బే అదేం లేదమ్మా. ఆ నీలవేణి మీద మాకు ఎంత కోపం ఉందో, ఆ నీలవేణిని బయటికి పంపించేయాలని మేము ఎంతగా ఎదురు చూస్తున్నామో నీకు మాత్రం తెలీదా? అలాంటప్పుడు మీరు అర్చనకి సపోర్టుగా మాట్లాడాలి కానీ ఆ నీలవేణిని నెత్తినెక్కించుకున్నట్టు మాట్లాడతారేంటి? ఏంటంటీ సపోర్టా? అసలు ఈ ఇంట్లో నాకు ఎవరు సపోర్ట్ ఉందని? మేమంతా ఉన్నాం కదా అర్చన. ఉన్నారు అంతే, అంతకు మించి ఏమీ చేయడం లేదు. నేనుండాల్సిన స్థానాన్ని ఆ నీలవేణి లాక్కుందని నాకు ఒళ్ళు మండిపోతుంటే మీరు మాత్రం చల్లగా చూస్తూ కూర్చున్నారు.